ఎంతమంది తెలుసు కోకిల? కోకిల అదే కోయర్ టీంలో ఉన్నటువంటి కోకిల. ఎందుకంటే బాగా పాట పాడుతుంది. పక్షులన్నింటిలో కోకిల కోయర్ టీం కదా, కోయర్లో చక్కని పాటలు పాడేది కోకిల. బాగా పాడుతుంటారు, కోకిల్లా పాడుతున్నామని. ఈ కోకిలకు ఒక చిన్న మంచి పాట పాడుతుంది, చాలా మంచి స్వరం ఉంది. కానీ ఒక బద్ధక బుద్ధి కూడా ఉంది. గుడ్డు పెడుతుంది కానీ పొదగదు. పొదగడం ఇష్టం ఉండదు, ఎందుకంటే పాటల మీద చాలా బిజీ. ఈ పాట ఆ పాట పాడుతూ తాను గుడ్డు మాత్రం పొదగడానికి దానికి మరి ఎందుకో మనసు లేదు. కాబట్టి అది అటు ఇటు చూసి కాకి లేని టైంలో, కాకి ఇంచుమించు ఒకేలా ఉంటుంది కోకిలాగా, కాకపోతే కాకి కా అంటే ఇదేమో కూ అంటుంది. దీని స్వరం దాని స్వరం పాడితే కానీ తెలియదు. చూడడానికి ఇద్దరు ఒకేలా ఉంటారు, కానీ పాడినప్పుడు ఓహో ఇది కోకిల అది కాకి అని తెలుస్తుంది. అయితే ఈ కోకిల్లో ఉన్న బద్ధక స్వభావం ఏంటంటే తాను పెట్టే గుడ్డును పొదగకుండా ఆ గుడ్డు తీసుకెళ్ళి కాకి గూట్లో పెడుతుంది. ఏ కాకి గూట్లో అయితే గుడ్లు ఉంటాయో 2 గుడ్లు, ఆ గూట్లో తీసుకెళ్ళి దీని గుడ్లు పెడుతున్నాడు. అప్పుడు కాకి తిరిగి వచ్చిన తర్వాత తెలియాలి కదా, కాకి నేను 2 పెట్టాను, ఈ 2 ఎక్కడి నుండి వచ్చాయని చూసుకోవాలా. వాటి మీద కూర్చొని పొదుగుతుందట. ఎవరు? కాకి. పక్క కాకి అడిగిందట, ఏమే నీకు 2 గుడ్లే పెట్టావు కదా, నీకు 4 ఎక్కడి నుండి వచ్చాయంటే మొన్న పెట్టాలో నీకు తెలియదు అని చెప్పిందట. అప్పుడు మొన్న ఎప్పుడు పెట్టావు? కాకి 2 కదా పెడుతుంది, 2, 3, 4 ఎలా వచ్చాయంటే నీకు తెలియదు, మన రాత్రి పెట్టేశాను నేను అని చెప్పి అది పొదుగుతుందట. ఎక్కడ? కోకిల గుడ్ల మీద. సరే పక్క కాకులు ఎన్ని చెప్పినా వెళ్ళా. ఈ కాకి పొదిగింది, 4 పిల్లలు వచ్చాయి. కాకికి 2 పిల్లలు, కోకిలకి 2 పిల్లలు. 4 గుడ్లలో బయటకు వచ్చిన ఈ పిల్లలను పోషిస్తుంది కష్టపడి. నా పిల్లలే అని చెప్తుంది. పక్క కాకులు చెప్పాయంట, అవి 2 నీవి కాదనుకుంటేనే తేడాగా ఉన్నాయి చూడంటే మీకు అనవసరం, అది మా తాతలా పుట్టింది, ఇది మా ముత్తాతలా పుట్టింది, కాబట్టి అలాగే ఉంటాయి అని చెప్పి అదరగొట్టిందట. చెప్తున్నా వింటలా, కష్టపడి తీసుకొచ్చి వాటికి ఆహారం పెడుతూ ఉంది. పక్క కాకులు చెప్పాయి, అవి 2 నీవి కావని మాకు అనిపిస్తుందంటే ఎక్కువ మాట్లాడొద్దు, నాతో వాదన పెట్టుకోవద్దు, అన్నీ నావే అని చెప్పిందట. సరే పెరిగాయి. కొంచెం రెక్కలు వచ్చేసరికి పక్క చెట్టు మీద ఒక చిన్న కోకిల స్వరం వినిపించింది, కూ అని. వినబడిన వెంటనే ఈ 2 పక్షులు అంటే ఎక్కడో విన్నట్టుంది, ఈ స్వరం మాదే అన్నట్టుంది, ఎక్కడో మా అమ్మ పిలిచినట్టుంది అంటే, మీ అమ్మ కాదు, నేను మీ అమ్మని, నేనే మిమ్మల్ని పొదిగాను, పెద్ద చేశాను, అది దాని పాటలు విని ఎలకండి అని చెప్పి ఎంత చెప్పినా ఈ కోకిలి పిల్లలు అది వచ్చి పక్కన కూ అంటుంటే నెమ్మదిగా లేచి ఒక రోజున చెప్పా చేయకుండా 2 రెక్కలు వచ్చిన తర్వాత ఎగురుకుంటూ వెళ్ళిపోయి కోకిల దగ్గరికి వెళ్ళిపోయి. అప్పుడు కాకి నా పిల్లలారని ఎంత ఎంటబడినా అవి వినకుండా వెళ్ళిపోయి దీన్ని పొదిగిన టైం వేస్ట్ అయింది, వాటికి ఆహారం పెట్టిన కష్టం వేస్ట్ అయింది, మొత్తం అంతా లాస్. అంటే తాను పెట్టని గుడ్లు పొదిగితే ఇలాగే ఉంటుంది. మనది కాని ఆస్తి తీసుకుంటే ఒకరోజు రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. అదిగోండి రెక్కలతో ఎగురుతుంది డబ్బు కట్ట. ఎక్కడికి ఎగురుతున్నావే అని అడిగితే నన్ను పట్టుకోవచ్చు చూద్దాం అందట. చాలా మంది పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఇది కూడా బైబిల్లో రాయబడింది పిల్లరా. ధనము రెక్కలు కట్టుకొని ఆడిస్తూ ఉంటుంది పక్షి వలె. దాన్ని వెంట పోతుంటే ఇంకొంచెం రా పట్టుకో నేను దొరుకుతానని చెప్పి దొంగాట ఆడుతూ ఆకాశం ఇంకా బాగా స్పీడ్గా పరిగెత్తేసరిగా ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. నువ్వేం పట్టుకుని నరకంలోకి వెళ్ళిపోతావు. మరి అక్కడ ఇంటి పక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెంపెట్లో పెట్టి పరదేశులమో ప్రియులారా మనవడు పోయాడు అని తీసుకెళ్తారు. కాబట్టి డబ్బు వెనక పోవద్దు, డబ్బును సంపాదించు, దానికి కావాల్సినటువంటి కష్టపడు, 6 రోజులు కష్టపడు, దేవుడిచ్చిన దాన్ని సంపాదించుకో, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. దీని వెంట పోయావంటే మన బ్రతుకును నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని వెంట వెళ్తారా ధనం వెంట వెళ్తారా నిర్ణయించుకోండి. ముందు దేవుడా ధనమా? దేవుడు. ఆది యందు డబ్బు ఉండేనా? దేవుడు ఉండేనా? ఆది యందు వాక్యం ఉండేది కనుక వాక్యం వెంట వెళ్దాం, లేదంటే మన జీవితాలు నష్టపోతాం. డబ్బున్నా డబ్బు లేకపోయినా మనం ఎవరున్నారనే ధైర్యంగా జీవించాలంటే దేవుడు ఉన్నాడు నాకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ధైర్యం డబ్బా దేవుడా? దేవుడు. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.